హైదరాబాద్ మన స్టేట్ లో జరుగుతున్న మర్డర్స్ ని ఆపడానికి హెచ్ఐటి వింగ్ చేస్తున్న వర్క్ వల్ల క్రైమ్ రేట్ తగ్గడం అనేది మనం గమనించాం. మిస్సింగ్ పర్సన్స్ అండ్ కిడ్నాపింగ్ కేసెస్ లాంటివి అడ్రస్ చేస్తూ ఈ వింగ్ మన హైదరాబాద్ ని సేఫ్ గా మారుస్తున్నారు. థ్యాంక్స్ టు అవర్ పోలీస్. ఇవాల్టి టాపిక్ విమెన్ సేఫ్టీ. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ విత్ అవర్ ఫస్ట్. మర్డర్స్ ప్రివెంట్ చేసే వింగ్ హెడ్వి 6 months లీవా? వేరే చాయిస్ ఉంటే అడిగేవాడిని కాదు సార్. ఏంటి సడన్గా? కొంచెం పర్సనల్ రీజన్ సార్. బాగా ఆలోచించావా? ఎనీ టైమ్ అవైలబిలిటీ ఆన్ ఫోన్ అని మెన్షన్ చేశావు కాబట్టి ఐమ్ గ్రాంటింగ్ యూ. యూ మే గో. థ్యాంక్ యూ సార్. Sir, I'll just be back. Sorry. भारत एक लोकतांत्रिक देश है। यहाँ सुप्रीम कोर्ट ने मीडिया पर अंकुश के सवाल पर सरकार को नोटिस दिया। कोर्ट में भी कहा गया कि नोटिस जारी ना करें, इसका इस्तेमाल कर लेगा। तो क्या इस वजह से सुप्रीम कोर्ट संवैधानिक कार्य बंद कर दे तो पाकिस्तान उसके फैसलों का इस्तेमाल करे? अब बात करते हैं भारतीय प्रशासनिक सेवा। क्या हो गया? కార్ బ్రేక్ డౌన్ అయింది సార్. ఎక్కడుంటావు? రావిర్యాల గేటెడ్ కమ్యూనిటీలో. రా దింపేస్తా. వద్దు, పోలీస్ జీప్ అయితే వద్దు సార్. ఎవరికైనా ఫోన్ చేసుకున్నావా? ఫోన్ ఇంట్లో మర్చిపోయాను, అందుకే రిటర్న్ ఇంటికి వెళ్తుంటే కార్ ఆగిపోయింది. నంబర్ చెప్పు. డాడీ, ఎవరో పోలీస్ డాడీ. కార్ ఓఆర్ఆర్ మీద ఆగిపోయింది. ఫోన్ ఇంట్లో మర్చిపోయాను, కొంచెం వస్తావా పికప్ చేసుకుందు కానీ. రావిర్యాల టోల్కి పెద్ద కొల్కొండ టోల్కి మధ్యలో ఉన్నా, ఇటువైపు రిటర్న్ ఇంటికి వచ్చే సైడ్. పోతా మరి నేను మేనేజ్ చేసుకుంటావు? షూర్ సార్, థ్యాంక్ యూ. సరే. కేవా? ఇందాక మా అమ్మాయి ఇక్కడి నుంచి ఫోన్ చేసింది సార్. నా ఫోన్ నుంచి చేసింది. ఏమైంది? అవునా? ఎక్కడ సార్ మా అమ్మాయి? ఇందాక నేను అటువైపు నుంచి వెళ్తున్నప్పుడు బ్లూ కార్లో తొంగి మాట్లాడడం చూసిన. మీ కారు అనుకున్నా. కాదా? లేదు సార్. లక్ష్మి, ప్రీతి ఏమైనా ఇంటికి వచ్చిందా? ఏం లేదు, చిన్న కన్ఫ్యూజను. నేను వస్తానులే పెట్టే. సార్, ప్రీతి ఇంటికి రాలేదండి సార్. సరే నువ్వు ఇంటికి పో. ఈవినింగ్ కల్లా వచ్చేస్తుందేమో. దోస్తులతో వెళ్ళి ఉంటుంది. ఈవినింగ్ కల్లా రాకపోతే నాకు కాల్ చేయి. లేకపోతే ఇక్కడ పక్కనే పెద్ద గోల్కొండ పోలీస్ స్టేషన్, ఎస్ఐ ఇబ్రాహిం అని అడుగు. సరే సార్. సార్, నా కూతురు ఇంకా ఇంటికి రాలేదు. నాకెందుకు కాల్ చేయలేదు మరి? చెప్తే అర్థం కదా నీకు? నిన్ననే సీరియస్గా తీసుకుని ఉంటే నా కూతురుతో చివరిగా మాట్లాడింది నువ్వే. అసలు ఎందుకు తన రోడ్డు మధ్యలో వదిలేసి వచ్చావు? కొంచెం తగ్గు, ఓకేనా? నీ కూతురుని ఇంటి దగ్గర వదులుతా జీప్ ఎక్కమన్నా. పోలీస్ జీప్ ఎక్కని సారా నీకు ఫోన్ చేసింది. ఇక్కడ వచ్చి నామ ధరుస్తావేంటి? అయినా నీ కూతురు పర్సనల్ సెక్యూరిటీ గార్డా ఏంటి? నేను అదిగో కానిస్టేబుల్ వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ రాయించు, వెతుకుతాం. ఇక్కడ వచ్చి ఆవాస్ పెంచితే వణికిపోవడానికి నీ పని మనిషినేం కాదు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏ నరసింహ, చూడరా. కార్ ఆడనే ఉందా? నైట్ తెచ్చేసుకున్నారా? రాత్రంతా అమ్మాయి గురించి వెతుకుతూనే ఉన్నాం. కార్ దగ్గరికి వెళ్ళలేదండి. నీ పేరేంది? వాసవి సార్. వాసవి, ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఎలా క్యాప్చర్ చేస్తారు మీరు? 2 కెమెరాస్ ఉంటాయి సార్, ఒకటి రోడ్ వైపు, ఒకటి టోల్ వైపు. నాకు నిన్న సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఓకే సార్. 2 కెమెరాస్ కావాలి. ఓకే సార్. నిన్న ఈవినింగ్ 6 o'clock కల్లా బ్లూ కార్లో ఒక 20 ఏళ్ళ అమ్మాయిని ఎవరన్నా డ్రాప్ చేయడం చూసావా? లేదు సార్. సార్, మీరు చెప్పిన టైం మధ్యలో బ్లూ కలర్ కార్ ఏది ఎగ్జిట్ అవ్వలేదు సార్. రోడ్ వైపు ఫేస్ చేసిన కెమెరాలో లేదు సార్. ఏదో తేడా కొడుతుంది నరసింహ. అంటే నేను ఆ బ్లూ కలర్ కార్లో అమ్మాయి తొంగి మాట్లాడడం చూసా. ఎగ్జిట్ అవ్వకుండా రోడ్లో కంటిన్యూ అవ్వకుండా కార్ ఎక్కడికి పోయినట్టు. నువ్వు పంచి సార్, పెద్ద గోల్కొండ ముందున్న 4 టోల్ ఎంట్రన్సెస్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ పట్టరా. బ్లూ కార్ ఎక్కడైనా ఎంటర్ అయిందా చూద్దాం. ఓకే సార్. సార్, నిన్న వాళ్ళతో ఏదో వాగేవంట. అది కాదు సార్, నేను తప్పు చేసి రుబాబ్ చేస్తావరా? నేనేం చేశాను సార్? ఇంకొక మాట మాట్లాడకు. అయినా
పని చేయడానికి నీకు బతకమారా? నీ గన్ ఎక్కడ? డెస్క్లో ఉంది సార్. గన్ తీసుకో. సార్ నేను సస్పెండ్ చేస్తున్నాను. లాస్ట్గా అమ్మాయితో మాట్లాడింది నువ్వేంటగా? ఇన్వెస్టిగేషన్కి పిలిస్తే నా ఆటగాళ్ళు ఆడుకుంటూ రావాలి. కోఆపరేట్ చేయలేదనుకో ఇమీడియట్గా పాతేస్తాను. గాట్ ఇట్? సార్ ఓయ్, సిటీ వదిలి బయటకు వెళ్ళాలనుకుంటే నరసింహతో చెప్పేసి వెళ్ళు. డోంట్ వరీ మోహన్, మా డిపార్ట్మెంట్లో ఉన్న బెస్ట్ ఆఫీసర్కి కేసు ఇస్తాను. విల్ డెఫినెట్లీ ఫైండ్ ప్రీతి. హలో, నేను షిండేని మాట్లాడుతాను ఫారెన్సిక్ నుంచి. చెప్పు షిండే. విక్రమ్, నేహా కనిపించట్లేదు. షీఈస్ గాన్ మిస్సింగ్. నేహా 2 days నుంచి తను కనిపించట్లేదు విక్రమ్. నేహా మిస్ అవ్వడమే. సార్ సిట్ విక్రమ్. సార్ ఏమైంది సార్? నేహా మిస్ అవ్వడమేంటి సార్? డోంట్ వరీ, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సార్ నాకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి సార్. నేహా కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేయండి సార్. ఆ కేసు ఆల్రెడీ ఇంకోళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఎవరు? సార్ నాకు ఈ కేసు ట్రాన్స్ఫర్ చేయండి సార్. అవ్వదు. ఎందుకో చెప్తా. నీ పార్ట్నర్ రోహిత్తో మాట్లాడాను. నువ్వు వెళ్ళబోయే ముందు నేహాతో ఏదో గొడవ పడటం, ఎప్పుడు లేని 6 months సబాటికల్ తీసుకుని విలేజ్కి వెళ్ళడం, అండ్ అదే టైంలో నేహా మిస్ అవ్వటం. నేను నేహా వాళ్ళ మదర్తో కూడా మాట్లాడాను. ఆవిడ కూడా నీ మీద కన్నేసి ఉంచమన్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు నీ మీద అనుమానంగా ఉంది విక్రమ్. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక అప్పుడు పిలుస్తారా క్వశ్చనింగ్కి. కానీ అప్పటి వరకు నా కేసులో ఇన్వాల్వ్ అయినట్టు తెలిస్తే ఐ స్వేర్. సారీ సార్. సార్ ఫస్ట్ నాకెందుకు కాల్ చేయలేదు సార్? చేస్తే ఈ కేసు నాకు ఎందుకు ఇవ్వలేదని ఫైట్ చేస్తావు. సో నీ గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్ కేసు నువ్వు హ్యాండిల్ చేస్తే అది ఇంటెలిజెన్స్తో కాదు ఎమోషన్స్తో డీల్ చేస్తావు. ఇట్ విల్ బి టూ పర్సనల్. సార్ మీకు అర్థం అండ్ కావట్లేదు. అభిలాష్ కేమ్ ఫార్వర్డ్, ఈ సస్పెక్టింగ్ యూ. సో నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు. నువ్వేదో చేసావని కాదు, ఆబ్జెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేట్ చేయడం నా డ్యూటీ. సార్ నా ప్రాబ్లం కూడా అదే సార్. వాడు ఆబ్జెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఆపేసి ఫోకస్ మొత్తం నా మీద పెడతాడు సార్. ఐ నో హిమ్. సిట్ టైట్ విక్రమ్. నేను అభిలాష్ ఈ కేసు హ్యాండిల్ చేస్తాం. నాట్ హ్యాపెనింగ్ సార్. సార్ నేనైతే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాను సార్. మీకు నచ్చినా నచ్చకపోయినా. హలో రోహిత్, ఎక్కడున్నావు? ఏం జరుగుతుంది రోహిత్? తను ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. తను ఆఫీస్కి కాల్ చేస్తే ఇలా అయిందని షిండే చెప్పారు. ముందు రోజు నైట్గా నాతో క్యాజువల్గా ఫోన్లో మాట్లాడింది. తను లాస్ట్గా మాట్లాడినప్పుడు నువ్వేమైనా సెన్స్ చేసావా? 2 days బ్యాకే నాతో మాట్లాడింది. నథింగ్ సీమ్డ్ అవుట్ ఆఫ్ ప్లేస్. బట్ ఈ మధ్యలోనే ఏదో జరిగింది. ఐ కెన్ సెన్స్ ఇట్. నేను నేహా ఇంట్లోకి వెళ్ళాలి రోహిత్. షూరా? అభిలాష్ కనుక నేను ఇక్కడ చూస్తే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకుంటాడు నువ్వే చేసావని. వాడికి భయపడి ఇట్స్ నేహా రోహిత్. నీకేమైనా ఫోన్ వచ్చిందా? నిన్నే ఫోన్ చేశారు. అభిలాష్ కదా సార్. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? నువ్వు నేహాకి కరెక్ట్ కాదు విక్రమ్. ప్లీజ్ మా అమ్మాయిని వదిలేసే. నేను మాట్లాడతాను అభిలాష్తో. సార్. రవి ఒకసారి కీస్ ఇవ్వు. ఇదిగో. అంతా ఓకేనా? ఓకే సార్. ఏదో లూజ్ కాంట్రాక్ట్లో ఉంది. రోహిత్